డిస్టరీస్ ఇచ్చారు గత ప్రభుత్వంలో. వారు ఇచ్చిన డిస్టరీస్ నుంచే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అందరికి వైసీపీ ప్రభుత్వంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ 4 డిస్టరీస్ నుంచే జరుగుతున్నాయి. ఇంకొకటి మన అనలిస్ట్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఏమని చెప్పారు, అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి అమ్మినోళ్ళని కూడా వాళ్ళని కూడా లోపలేయాలని. సార్ నాకు తెలిసి వినండి సార్ అదే ఎంక్వైరీ చేయమన్నారు, బానే ఉంది. నేనేమంటున్నానంటే ఇంకా లాస్ట్ కు ఏమైపోతుందంటే నాకు తెలిసి దాదాపు ఎంప్లాయీసే వర్క్ చేశారు, కొంత అవుట్ సోర్సింగ్ లో కొంతమందిని తీసుకొని పని చేయించారు. మీరు ఉండండి సార్ మీరు చెప్పిన ప్రకారం ఇంకా లాస్ట్ కి ఏమైపోతుందంటే ఒకటి చేయొచ్చు, ఎవరెవరైతే వైసీపీకి ఓటేశారో 40% మెంబర్లందరూ కూడా అరెస్ట్ చేయండి పోతుంది. ఎందుకు ఇదంతా? కాదు ఇప్పుడు లిక్కర్ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి గారిని, అదే విధంగా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏమి మరి అంబటి రాంబాబు గారినో, లేదా గుడివాడ అమర్నాథ్ గారినో, లేకపోతే కొడాల నాని గారినో వారిని ఎందుకు లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేయలేదు? అంటే ప్రమేయం ఉండబట్టే కదా అరెస్ట్ చేశారు అనేటువంటిది మరి అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు బ్రహ్మనాయుడు గారు. సెలక్షన్ ప్రకారము రెడ్ బుక్ లో, నేను చెప్పేది మేనిఫెస్టోలో రెడ్ బుక్ అనేది ఒకటి, ఈ అరెస్ట్ అనేది ఒకటి పెట్టింటే బాగుండేది. మిస్ అయిపోయినారు. కానీ ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ 11 వచ్చాయి అన్నారు. మీకు కూడా గతంలో 23 వచ్చాయి, గుర్తుపెట్టుకోవాలి. జనసేన గెలిచలేదు, 1 గెలిచారు. వీరికి తోడు ఈవీఎం ఉంది కాబట్టి గెలవగలిగారు ఈసారి. ఈ కూటమితో పాటు ఈవీఎం స్కామ్ అది వస్తుంది బయటికి. 2019లో మీరు ఎలా గెలిచారో 24లో కూడా వారు అలా గెలిచారు. అదే ఇప్పుడు ఈవీఎం స్కామ్ బయటకు వస్తుంది, అది కూడా తొందరలోనే అంతా దగ్గరికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వల్ల ఆ ఈవీఎం స్కామ్ వల్ల గెలవగలిగారు, అంతేగాని ఇంకొకటి లేదు. కానీ ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే ఈ మన గతంలో కూడా ఈ 4 డిజిటల్స్ ను కూడా మన ఏదైతే డిస్టరీస్ ఆ డిస్టరీస్ ను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఉన్నవి డిస్టరీస్, దాన్ని అప్పటి నుంచి కూడా తీసుకొని వస్తే ఇంతవరకు బాగుంటుంది. వాళ్ళు ఎట్లా డిస్టరీస్ కు పర్మిషన్ ఇవ్వగలిగారు? అప్పుడు నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. దాని మీద బెయిల్ ఉంది. 94 ఏ సంవత్సరం? బ్రహ్మనాయుడు గారు ఒకటి ఇప్పుడు ఈవీఎంలు కనుక ఫాల్ట్ ఉంటే ఫస్ట్ ముద్దాయి మోడీ గారు అవుతారు. ఆయన మీ మిత్రుడే చెప్తున్నారు, చంద్రబాబు గారు కాదు. లేకపోతే ఎందుకంటే అది ఎన్నికల కమిషన్, అది ఎన్నికల కమిషన్. ఇప్పుడు ఉన్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు వారి మీద కేసులు ఉండకుండా పోతాయా? వస్తాయి కదా. ఏది ఏమైనా చట్టము తన పని తాను చేసుకుంటూ పోవాలా, ఏదైనా సరే. ఇప్పుడు ఒకటి బ్రహ్మనాయుడు గారు వీరు ఇన్ని చెప్పారు, 180 కోట్లు ఇంతవరకు అప్పు తెచ్చారు, ఒక 2-3 పథకాలు అమలు చేశారు, మిగతావన్నీ వీళ్ళ హెలికాప్టర్లు తిరగడానికి 3 దానికి అయిపోతున్నాయి. దానికి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. శ్వేతపత్రం దానికి విడుదల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తారు కదా, హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? 1,80,000 కోట్లు ఏం చేశారు? అప్పు తెచ్చారు. 3 హెలికాప్టర్లు, 3 చార్టెడ్ ఫ్లైట్లకు ఎంత అయింది? సరే, ఆ అంశం మీరు అడుగుదురు. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చిన హెలికాప్టర్ మీద వస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది హెలికాప్టర్? అవునండి, నేను చెప్పేది అప్పుడు గతంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది, ఇప్పుడు సొంత నిధులతో ఖర్చు పెట్టుకుంటున్నారు వారు. హెలికాప్టర్ కొనేసారు ఏకంగా. అంటే కొనడం కాదండి, బాడీకి తీసుకొని వెళ్తున్నారు. ఏం సార్ మరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా మరి ఏం హెలికాప్టర్ మీద వెళ్ళలేదే? నాదెండ్ల భాస్కరరావు గారు ఇంకా యాక్టివ్ గా ఉన్నారు, ఆయన ఎక్కడికి హెలికాప్టర్ మీద వెళ్ళలేదే? గుర్తు పెట్టుకోవాలి, ఈయన పార్టీ అధినేత, ఒక పార్టీకి అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు హెలికాప్టర్ లో తిరిగేస్తారు సార్. వాళ్ళ రోసయ్య తిరగలేదు, లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరగలేదు, వాళ్ళకి పార్టీ లేవండి. ఈయనకు రాష్ట్రం అంతా అదేలేండి పాపం, వాళ్ళకి అంత ఆదాయం లేదు కదా. జనములో ఉన్నటువంటి నాయకుడు, ఎక్కడ ఏది ప్రజలకు అవకాశం వచ్చినా అక్కడ పోయేటువంటి నాయకుడు. ఈ కాల పరిమితి తక్కువ కాకుండా అందరినీ కలవడానికి వీలున్నంత వరకు హెలికాప్టర్ తీసుకుంటారు, తప్పేముంది? వీళ్ళు ప్రభుత్వ నిధులతో ముగ్గురు తిరిగేటప్పుడు ఆయన ప్రతిపక్ష వాళ్ళు అడుగుతున్నారు సార్, ఎక్కడి నుంచి వచ్చింది హెలికాప్టర్ లో? ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రులు ఎవరు హెలికాప్టర్ లో తిరిగిన పరిస్థితి లేదు కదా. సో ఇంకా హెలికాప్టర్ లో ఎట్లా తిరుగుతున్నారు ఇష్టానుసారంగా, లగ్జరీగా? అంటే వీరు
పార్టీకి అధినాయకుడు అని చెప్తున్నా, మీరు అది ఓకే గుర్తుపట్టుకోండి. ఓకే శ్రీకాంత్ గారు సమయం లేదు రండి. జగదీష్ గారు సార్ తిరగనివ్వండి తప్పలేదు, తిరగనివ్వండి. జగదీష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. సార్ మీకేమన్నా అబ్జెక్షన్ బ్రహ్మనాయుడు గారు? నాకేం అబ్జెక్షన్ లేదండి. ప్రజలు అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు, ఆడి నుంచి వస్తున్నాయి. అంటే మీరు వారి తరపున